గారు టు ప్లీజ్ స్పీక్. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఇది మన శేఖర్ నాకు ఒక 20 years నుంచి పరిచయం. అండ్ తను అద్భుతమైన సినిమా తీసినప్పుడు ఫస్ట్ చూపెట్టాడు నాకు. డెఫినెట్గా దానికి ఒక బెస్ట్ టేస్ట్ ఉంది సినిమాల్లో. అండ్ ఆ సినిమా ఎంత హిట్ అయిందో అందరూ తెలుసు. అట్లానే తను కొన్ని యూనిక్ సబ్జెక్ట్స్ ఎంచుకుని మళ్ళీ అదే పందాలో ఇప్పుడు టెనెంట్ అనే సినిమా తీశాడు. సో అది కూడా అంతే పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. డెఫినెట్గా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. పోస్టర్స్ కానీ ఇవన్నీ కానీ చాలా ఎంకరేజింగ్గా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అట్లానే హీరో రాజేష్ గారు కూడా మొన్న పొలిమేర 2 చాలా మంచి హిట్ అందుకున్నారు. సో అదే సక్సెస్లో ఈ మూవీ కూడా ఆయనకి మళ్ళీ హిట్ అవ్వాలి. ఆల్ ద టీమ్ అందరు యంగ్స్టర్స్ అందరికి కూడా ఈ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విషెస్ సార్. థ్యాంక్ యూ. ఎస్ శివ నిర్వాణ గారు ప్లీజ్. హలో అండి, అందరికీ హాయ్. మీడియా మిత్రులందరికీ హాయ్ అండి. టెనెంట్ దీనికి నన్ను పిలిచినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అంటే ఒక మాట చెప్దాం అనుకుంటున్నానండి. యాక్చువల్గా నిన్న మా సాగు కాల్ చేసి ఒక సినిమాకి గెస్ట్గా రావాలి నా ఫ్రెండ్ది అని అన్నప్పుడు ఒక సినిమా అనుకున్నా. బట్ ఆ తర్వాత తెలిసింది ఈ సినిమా ఒక సినిమా కాదు, మా సినిమా అని, మన సినిమా అని. ఎందుకు అనిపిస్తుంది అంటే నాకు తర్వాత తెలిసింది ఈ డైరెక్టర్ యుగంధర్ గారని, మ్యూజిక్ డైరెక్టర్ సాగర్ అని, వీళ్ళందరూ నాకు బాగా తెలిసిన వాళ్ళు. సో నేను ఇప్పుడు ఒక నమ్ముతానండి, ఇండస్ట్రీలో ఎవరైనా సరే సినిమాని నమ్ముకొని హానెస్ట్గా కష్టపడి హార్డ్ వర్క్ చేస్తే కొంత లేట్ అయినా కూడా సక్సెస్ ఏదో ఒక రోజు పక్కా వస్తుంది అని ప్రూవ్ చేసిన వాళ్ళు ఈ స్టేజ్ మీద ఇద్దరు ఉన్నారు. ఒకరు సత్యం రాజేష్ గారు, ఇంకొకరు సుధీర్ గారు. నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది వాళ్ళిద్దరిని చూసినప్పుడు. సక్సెస్ వచ్చిన తర్వాత కూడా హౌ దే ఆర్ హ్యాండ్లింగ్ ద పీపుల్ అండ్ సక్సెస్ చాలా సింపుల్గా ఉంటూ అందరితో అభిమానంగా కలిసిపోతూ. నిజంగా సుధీర్ కానీ రాజేష్ కానీ స్టేజ్ల మీదకి వస్తూ ఉంటే జనాల్లోంచి అరుపులు కేకలు వింటున్నప్పుడు, ఎందుకంటే మేము అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం రాజేష్ని కానీ అక్కడ ఇక్కడ, లాస్ట్ ఒక 7 years బ్యాక్ సుధీర్ని కానీ షోస్లో కానీ అక్కడ ఇక్కడ కనిపిస్తూ ఉంటారు కదా. సో అలాంటి ఒక హార్డ్ వర్క్ సక్సెస్ఫుల్ పీపుల్తో ఈ స్టేజ్ని షేర్ చేసుకున్నందుకు ఫస్ట్ నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అండ్ అలాంటి స్టేజ్కి నెక్స్ట్ వెళ్ళాలి అనే వాళ్ళు చాలామందికి ఇన్స్పైర్ అవుతారు. లైక్ మిగతా వాళ్ళందరికీ కూడా, వాళ్ళు కూడా ఆ స్టేజ్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఫస్ట్ పాయింట్, ట్రైలర్ చాలా చాలా బాగుందండి. నేను హానెస్ట్గా చెప్తాను. ఎందుకంటే మనం ఏదైనా ఈవెంట్కి వెళ్ళేటప్పుడు నేను మనస్ఫూర్తిగా అనుకుంటా ఈ ట్రైలర్ చాలా బాగుండాలి, మాట్లాడడానికి కంటెంట్ ఉండాలి అని. ఎందుకంటే బాగున్నప్పుడే మనం మనస్ఫూర్తిగా మాట్లాడగలుగుతాం. దట్ ఈస్ ద పాయింట్. అండ్ ఆ ట్రైలర్లో నాకు అన్నిటికంటే బాగా నచ్చింది ఏంటంటే, ట్రైలర్ స్టార్ట్ అయిన తర్వాత ఆల్ క్యారెక్టర్స్, ఫిమేల్ క్యారెక్టర్స్ కానీ మేల్ క్యారెక్టర్స్ కానీ ఆ బాయ్స్ కానీ ఆ క్యారెక్టర్ వాళ్ళకి సెటప్ కానీ ప్రతి క్యారెక్టరు ఈ క్యారెక్టర్ కోసం రోల్ రాశారా, ఈ రోల్ కోసం ఈ క్యారెక్టర్ అంత న్యాచురల్గా బిహేవ్ చేశారు. లైక్ ఫ్రమ్ ద పేర్లు క్షమించండి, పేర్లు గుర్తులేకపోయినా ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ, నెక్స్ట్ భయ్య గురించి చెప్పక్కర్లేదు. అండ్ ఎస్తర్ గారు కానీ, ఎస్పెషలీ దిస్ మీ పేరండి మేఘ గారు కానీ, అంటే చాలా, అంటే మేబీ అది యుగంధర్ గారు అంత కీన్గా ఉండడం వల్లేమో చాలా రియలిస్టిక్ క్రైమ్ స్టోరీల్లో ఎప్పుడు కూడా ఎక్స్ప్రెషన్స్ చాలా రియలిస్టిక్గా ఓవర్బోర్డ్ అవ్వకుండా ఉండాలి. అది చాలా పర్టికులర్గా పట్టుకొని యుగంధర్ గారు చాలా బాగా డీల్ చేశారు. సో యుగంధర్ గురించి ఒక్క మాట మాట్లాడాలి. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా నేను పరశురామ్ గారి దగ్గర వర్క్ చేసేటప్పుడు సోలో అలాంటి ఫిల్మ్స్కి, ఆ ఫిల్మ్స్కి ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేస్తున్నారు. ఆ ఓవరాల్ ట్రావెల్లో చాలాసార్లు మిగతా వాళ్ళతో శివ డైరెక్టర్ అవుతాడు చూడండి, శివ డైరెక్టర్ అవుతాడు చూడండి అని చాలాసార్లు చెప్పేవాళ్ళు ఆయన. అండ్ థ్యాంక్స్ అన్న. ఎక్కడో తెలియకుండా ఒక ఉత్సాహం ఉంటుంది ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా పక్కన ఎవరైనా అలా చెప్పినప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నీ సక్సెస్ ఏంటంటే క్రాఫ్టింగ్, మంచి కెమెరామెన్ పెట్టుకున్నావు, విజువల్స్ అదిరిపోయినాయి. కంగ్రాట్స్ బ్రదర్, సూపర్గా ఉన్నాయి, విజువల్స్ బాగున్నాయి అండ్ ఆర్ట్ బాగుంది, పర్ఫార్మెన్సెస్ అన్నీ చాలా బాగున్నాయి. ఎస్పెషలీ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ సాగర్. దిస్ గై ఈజ్ వెరీ స్వీట్ పర్సన్, వెరీ సాఫ్ట్ అండ్ స్వీట్ పర్సన్. ఇప్పుడు ఒక 9 years క్రితం లవ్ అల్జబ్రా అని యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు చాలా ర్యాండమ్గా ఎవరి ద్వారా కలిశాడు. నాకు చాలా ఓపిక్గా ఆ టైంలోనే మంచి మ్యూజిక్ చేసి పెట్టాడు. నా సక్సెస్లో ఆ లవ్ అల్జబ్రా కూడా ఉంది. అది ఎవరో చూడడం, నాకు కాల్ చేయడం. సో థ్యాంక్స్ ఇప్పటికీ కూడా అండ్ కంగ్రాచులేషన్స్ ఆల్సో. అండ్ వన్ మోర్ థింగ్, స్కోర్ అదిరిపోయింది, బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఆ మధ్యలో ఏదో ఒక పాట వచ్చింది, అసలు థియేటర్లో వింటే ఇంకా అసలు గూస్ బంప్స్ వచ్చేలా ఉంది అది. అండ్ తెలిసిపోతుందండి మనకు ట్రైలర్ చూడంగానే దిస్ ఈజ్ గోయింగ్ టు బి సంథింగ్ అని. సో ఆ ఫీలింగ్ వచ్చింది నాకు ట్రైలర్ చూసిన వెంటనే. సాగర్ కంగ్రాచులేషన్స్. అండ్ దాని తర్వాత ఇంకా ట్రైలర్కి సంబంధించిన ఇంకొక నచ్చిన విషయం ఒకటి, వాట్ ఎవర్ ద స్కోర్, సినిమాటోగ్రఫీ అంతా సూపర్.
అండ్ ఇప్పుడు నేను చెప్పేది ఎవరి గురించి అంటే మా సత్యం రాజేష్ గారి గురించి. వేరా ప్లీజ్. ఇందా చెప్పాను కదండి, మేము అసిస్టెంట్ డైరెక్టర్గా చూసినప్పుడు చాలా సినిమాల్లో చూస్తుంటాం, మేము అసిస్టెంట్ డైరెక్టర్గా కలిసి పనిచేస్తుంటాం. అలాంటోడు చెప్పాను కదా, సక్సెస్ అనేది ఇండస్ట్రీలో ఒకరోజు ముందు అవ్వచ్చు, లేట్ అవ్వచ్చు, బట్ పక్కా వస్తుంది. ఒకళ్ళు ముందు అవ్వచ్చు, ఒకళ్ళు తర్వాత అవ్వచ్చు. బట్ భయ్య ఇప్పుడు ఇంత సక్సెస్ఫుల్ పొజిషన్లో చూసి చాలా చాలా నాకు హ్యాపీగా ఉంది. ఇందాక లాస్ట్ డైలాగ్ చెప్పారు కదా, సమ్ సీత రావణ డైలాగు, అక్కడ డైలాగ్ కూడా లేకుండా ఓన్లీ ఎక్స్ప్రెషన్ మీద డైలాగ్ కట్ చేశారు. ఎందుకంటే ఎక్స్ప్రెషన్లో స్ట్రెంత్ ఉంది కాబట్టి. మామూలుగా అలా కట్ చేయలేము డైలాగ్ని. అంటే నేను పొలిమేర చూశానండి, పొలిమేర 1. మేము ఇంత బిజీ షెడ్యూల్లో కూడా నేను ఒకసారి ఇంట్లోకి వెళ్ళంగానే మా మిస్సెస్ చెప్పింది, పొలిమేర చూసావా చాలా బాగుంది అని. నా పెద్ద ఐడియా లేదు అప్పుడు. ఎవరు అంటే ఇలాగా సత్యరాజేష్, అసలు సత్యరాజేష్ లాగా అనిపించలేదు, డిఫరెంట్గా చేసాడు. డిఫరెంట్గా ఏంటని చెప్పేసి చూడడం మొదలుపెట్టా. అంటే మనోడికి ఇందాక ఒక మాట అన్నాడు, ఆర్టిస్ట్ స్టార్లు కానీ హీరోలను కాదు, నేను ఆర్టిస్ట్గా ఉంటా అని. అది ఉన్నంత వరకు ఎప్పుడు ఒక ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలో నిలబడిపోతారు ఎవరైనా సరే. ఆ క్వాలిటీ రాజేష్కి ఉంది. లాంగ్ వే టు గో బ్రదర్, గుడ్ లక్, ఆల్ ద బెస్ట్. అండ్ ఫైనల్లీ ప్రొడ్యూసర్ ఇంత టీంని ఇంత చక్కగా మా యుగంధర్ గారు అంత చేయగలిగారు, ఆర్టిస్టులు కూడా ఇంత బాగా పర్ఫార్మెన్స్ అంత చేయగలిగారంటే డెఫినెట్గా దానికి ఏం కావాలో అవన్నీ ఇచ్చే ఉంటారు. అందువల్ల ఇదంతా వచ్చింది. ఆయన కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో ఇంక మనం చేయాల్సిందంతా ఈ సినిమా వాళ్ళందరూ తీస్తారు, వాళ్ళు ప్రయత్నం చేశారు. మీడియా వాళ్ళు కానీ దీన్ని కానీ ట్రైలర్ అలాగా బాగుంది కాబట్టి దీన్ని వీళ్ళనంత ప్రమోట్ చేసి ఈ సినిమాని రిలీజ్ వరకు పెద్ద సినిమా చేస్తే ఆ తర్వాత అదే పెద్ద సినిమా అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, నన్ను పిలిచినందుకు, కృషి చేసినందుకు. ఎవరినైనా మర్చిపోయింటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ శివ నిర్వాణ గారు. మీరు ఇలా ఒక్కొక్క ఎలిమెంట్ పాయింట్అవుట్ చేసి చెప్తుంటే డెఫినెట్గా టీంకి చాలా మంచి బూస్టప్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏదో చెప్పాలనుకున్నారు, ప్లీజ్. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, వచ్చినందుకు, మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ మెయిన్ ఎస్తర్ గారు ఈ సినిమాకి ఎంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనుకున్నాం, అలా ఇంకో క్యారెక్టర్ అండి నరేన్ గారు, ఆడుకాలం నరేన్ గారు. కథ రాసుకున్నప్పుడు, కథ అనుకున్నప్పుడు కూడా ఆయనే వచ్చాడు నా మైండ్లోకి. ఆయన్ని నాకు ఇచ్చి నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఇచ్చినందుకు మళ్ళీ ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే నరేన్ గారికి చాలా బాగా సపోర్ట్ చేశారండి, చాలా బాగా చేశారు. ఆయన క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ సినిమాలో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయనకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ఎస్, మరి ఆలస్యం చేయకుండా క్విక్గా మనం Q&A సెషన్లోకి వెళ్దాము. బట్ బిఫోర్ దట్ గెస్ట్లకి మేము థ్యాంక్స్ చెప్పుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ గారు, సాహు గార్పాటి గారు అండ్ శివ నిర్వాణ గారు ఫర్ బీయింగ్ హియర్ అండ్ లాంచింగ్ ద ట్రైలర్ అండ్ మీ హోల్ హార్టెడ్ విషెస్ అందించినందుకు. థ్యాంక్ యూ టు అవర్ వండర్ఫుల్ గెస్ట్స్ ఆన్ స్టేజ్. And I request Satyam Rajesh garu, Megha to please stay back on stage. And producer garni, director garni, Esther garni Vedik paine undavalsinదిగా రిక్వెస్ట్ చేస్తున్నాం for the Q&A. మిగతా వాళ్ళందరూ can have your seats down stage. Thank you so much. ఒక క్విక్ Q&A సెషన్లోకి వెళ్దాము విత్ మీడియా. Check. ఓకేనా యుగేందర్ గారు అడగొచ్చా? యా, క్విక్గా కొంచెం చైర్స్ తీసుకొచ్చేసేయండి, కూర్చోండి సార్. యా, యా, స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ మేఘా ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్. యుగంధర్ గారు కూర్చోండి ప్లీజ్. వస్తుంది. చెక్.
చందన భరత్ చందన యుగేంద్ర గారు ఆ. సో ఇక్కడ సార్ సురేష్ నా పేరు V3 ఛానల్. నన్ను షార్ట్ సో నాతో సినిమా టెనెట్ అని పేరు పెట్టారు, సినిమానేమో భార్యను చంపిన భర్తలాగా చూపెట్టారు. అలా చూస్తే సీతను తీసుకొచ్చారు అందులోకి. సీత రావణాసురుడు తప్పు చేస్తే సీతను శిక్షించారు. అసలు ఎట్లా కోయిన్సైడ్ చేశారు ఈ మ్యాటర్ని? భార్య అంటే మిగతా సస్పెన్స్ అంటే భార్యను చంపిన సినిమాలు చాలా వచ్చినాయి, అవునండి. దీనికి తేడా ఏముంటుంది ఆ రెండింటి మధ్యలో? భార్య అంటే మన తెలుగు వాళ్ళకి ఫస్ట్ గుర్తొచ్చేది ఎవరండి? సీత. అయిపోయింది, అందుకే కనెక్టింగ్ అండి. అంటే మిగతా వాటికి తేడా ఇప్పుడు చాలా సస్పెన్షన్లు వచ్చాయి భార్య అది ఓకే, వేరే తేడా కాదండి. అదేంటంటే భార్య అంటే భార్యని చంపడం ఏ భర్త కూడా. అలాగే సీతను కూడా రాముడు శిక్షించలేదు, అగ్ని పరీక్ష పెట్టారు కదా సార్, అగ్ని పరీక్ష అది పరీక్ష, అది ఈయన శిక్షించలేదు. సో అలాగే భర్త చంపడం, ఇది జరిగితే అది జరుగుద్ది, అది జరగలేదంటే ఇది జరగలేదు, అంతే. అందుకే లింక్. రాజేష్ గారు పొలిమేర తర్వాత మంచి కాన్సెప్ట్తో వచ్చారు, ఎలా వచ్చింది? ఫస్ట్ డైరెక్టర్ మీతో చెప్పినప్పుడు దానికి దీనికి తేడా అనిపిస్తుందా? అర్థం అవుతుంది సార్. అంటే ఆ మూవీకి ఈ మూవీకేనా? ఆ మూవీ ఎంటైర్లీ డిఫరెంట్ సార్. అది టోటలీ ఈ జానర్, ఆ కాన్సెప్ట్, ఆ స్టోరీ టోటల్ డిఫరెంట్. ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అంటే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కానీ ఫ్యామిలీ ఎమోషన్స్, ఫీలింగ్స్. హర్రర్ కూడా అన్నారు కనుక కొంచెం హారర్ ఏం లేదు, హారర్ ఏం ఉండదు. జస్ట్ చిన్న ఆ టెన్షన్స్ ఉంటాయి అంతే సినిమాలో. బట్ భయపడతారు. బాగుంటుంది సిచ్యువేషన్ అంతే. కథ చెప్పగానే భలే ఉంది అనిపించింది. మనం చెప్తున్నప్పుడు కదా సెకండ్ హాఫ్ లేకుండా బాగుంది అనిపించింది అంతే సార్. థ్యాంక్ యూ. హాయ్ అండి, డైరెక్టర్ గారికి క్వశ్చన్. హాయ్ సార్, ఐఎమ్ అంజలి ఫ్రమ్ శ్రీ మీడియా. సో బేసికల్గా ట్రైలర్ చాలా బాగుంది, బట్ వన్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పటివరకు ఎస్తర్ గారిని మేము చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్లో చూసాం. అండ్ ఆవిడ ఆన్ స్క్రీన్ కనిపిస్తారంటే డెఫినెట్లీ బ్యూటీనెస్ ఓవరాల్గా కనిపిస్తుంది. కానీ సంథింగ్ డిఫరెంట్గా ఈ క్యారెక్టర్లో ఆవిడని జనాలు యాక్సెప్ట్ చేస్తారా? అసలు ఎందుకు అనిపించింది ఎస్తర్ గారిని తీసుకోవాలి అని? ఇస్ దర్ ఎనీ స్పెసిఫిక్ పాయింట్? ఒక బ్యూటీ అయిన మీరు బ్యూటీలా ఉన్న ఎస్తర్ గారు ఇంకొక షేడ్లో కనిపించారని అడిగారంటే నేను సక్సెస్ అయ్యానుగా, అదే నా ధైర్యం అండి. సూపర్ సార్, ఇంకేం క్వశ్చన్ లేదు. సో రాజేష్ గారికి, పొలిమేరాతో ట్విస్ట్లు అంటే రాజేష్ గారు అంటేనే ట్విస్ట్లు అని ప్రూవ్ చేశారు. సార్ ఇందులో ఎన్ని ట్విస్ట్లు పెట్టుంటారు సార్? ఇందులో ట్విస్ట్ ఏముంటుందండి, అన్నీ ప్లెయిన్గా ఉంటుంది. మీ ట్రైలర్లో ఉంది కదా, యాస్టీజ్గా ప్లెయిన్గా ఉంటుంది. కానీ నెక్స్ట్ ఏంటంటే చిన్న ఉత్కంఠత ఉంటుంది, చిన్న భయం ఉంటుంది. నన్ను చూడగానే గ్యారెంటీగా మీరు వెనకాల సీట్కి వెళ్ళిపోతారు, ఫ్రంట్ సీట్ నుంచి. ఆల్మోస్ట్ అర్థమవుతుంది, అలానే ఇప్పుడు కూడా వెనకాదలే కూర్చున్నాం. అలా అయిపోతుంది అది. అంతే. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మేము అడగొచ్చా? సార్ డైరెక్టర్ గారు, హాయ్ సార్, దిస్ ఇస్ సాయి చరణ్ టైమ్స్. హాయ్ అండి. ఓకే, అంటే ప్రతిసారి వచ్చిన గెస్టులు అందరూ థ్యాంక్ యూ మీడియా అంటారు కదా. నేను మీకు చెప్తున్నా సార్, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే చందు గారికి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్, మా మీడియా తరఫున, అందరి తరఫున. ఆ అవకాశం ఇచ్చేలా తను చేసుకున్నాడు. ఓకే, అందుకే థ్యాంక్ యూ. తనలో ఆ నటుడు ఉన్నాడు కాబట్టి, ఆ యాక్టర్ ఉన్నాడు కాబట్టి నా కన్ను తన మీద పడ్డది, తన అవకాశం దక్కించుకున్నాడు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎస్తర్ గారికి
మేము మేడం మిమ్మల్ని చూస్తున్నాము, చాలా దూసుకెళ్ళిపోతున్నారు. నేను డెవిల్ ట్రైలర్లో చూసాము, మామూలుగా లేదు. మీ మూవీస్ నెక్స్ట్ వచ్చే మూవీస్ కూడా ఒక రేంజ్లో ఉంటాయి అంటున్నారు. అంటే ఎలా ఉంటుంది మీ ఫీలింగ్ ఏంటి ఇప్పుడు? చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే మైండ్లో ఏదైనా ఒక అనుకుంటూ ఉండొచ్చు, మనకి కోరికలు చాలా ఉంటాయి, ప్లాన్స్ చాలా ఉంటాయి, కానీ అనుకున్నది ఎంత జరగాలని ఉండదు. సో పైన ఒకరు కూర్చున్నారు, ఆయన ప్లానింగ్ కూడా అలాగే ఉండాలి, అండ్ ఇక్కడ కూర్చున్న అందరికి కూడా అదే అనిపించాలి. మనం పని వరకు కూడా చేయొచ్చు, కానీ ఆ పని అందరికీ నచ్చేలా చేయలేము. సో అది నచ్చేది కూడా మన చేతిలో ఉండదు. సో మన వరకు మనం ప్రయత్నాలు చేస్తున్నాము. సో మన ఇంటెన్షన్ని బట్టి పైన దేవుడు మమ్మల్ని అలాగే బ్లెస్ చేస్తారు, అండ్ జనాలకు కూడా అది రీచ్ అయిపోతుంది అనే ఒక నమ్మకంతో ముందుకెళ్తున్నాను. సో దేవుడి దయ వల్ల ఇప్పుడు దాకా బాగానే జరుగుతుంది కదా అనే ఒక హ్యాపీనెస్, దేవుడికి గ్రేట్ఫుల్, అండ్ జనాలకు అందరికి కూడా గ్రేట్ఫుల్ అంతే. మేడం ఈ సినిమాలో చాలా మంచి రోల్ అంటున్నారు, కానీ డెవిల్ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? అది కూడా ఒక డిఫరెంట్ గానే ఉంటుంది. ఈ మధ్య చేసే ప్రతి క్యారెక్టర్లో నేను కాన్షియస్గా ట్రై చేసేది ఏంటంటే, ఒక్క సినిమాలో కనిపించినట్టు చేసిన రోల్ లాగా ఇంకో రోల్ ఉండకూడదని నా ప్రయత్నం. ఎందుకంటే రిపీటెడ్గా ఉన్న మన కెరియర్, మన లైఫ్ స్పాన్, మళ్ళీ ఆ కెరియర్, సో రిపీటెడ్గా మొనాటనస్గా చేస్తూ ఉంటే గ్రోత్ అనేది తక్కువ, స్లో అయిపోతుంది. సో నేను ప్రతి టైము నాకు దొరికిన ప్రతి ఆపర్చునిటీలో కొత్తగా ఏదో ఒకటి ప్రయత్నిస్తూ ఉండాలనే ఒక ప్రయత్నంతో నేను ముందుకు వెళ్తున్నాను. అలాంటి మంచి యుగంధర్ గారి లాంటి డైరెక్టర్స్ కూడా అలాగే నాకు కాంపిటీషన్గా వాళ్ళు ఇంకా బెటర్, ఇంకా డిఫరెంట్, అవుట్ ఆఫ్ ద బాక్స్ క్యారెక్టర్స్ నా కోసం రాస్తున్నారు, తీసుకొస్తున్నారు. సో అదన్నీ కలిసి వస్తుంది. కాబట్టి డెవిల్ కానీ, మన టెనెంట్ కానీ, ప్రతి దాంట్లో ఒక వేరే వేరే షేడ్స్ ప్లే చేస్తున్నాను. నేను మంచి సబ్స్టాన్షియల్ రోల్స్ ప్లే చేస్తున్నాను. రాజేష్ అన్న, రాజేష్ గారు అన్న, పొలిమేర 1-2 బ్లాక్ బస్టర్స్, ఓటీటీ కానివ్వచ్చు, థియేటర్కి కానివ్వచ్చు. బట్ అంటే జనాల పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందంటే, అరే పులిమేర అంత పెద్ద హిట్ అయింది కదా, దాని తర్వాత వచ్చే మూవీ ఇంకా బాగుంటుంది అనుకుంటారు. వాళ్ళకు రీచ్ అవుతుందా ఈ సినిమా ఎక్స్పెక్టేషన్స్కి? రీచ్ అవుతుందండి. అంటే ఇప్పుడు అంత పెద్ద హిట్ అయింది కదా సినిమా, అన్ని కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పుడు దానికన్నా పెద్ద సినిమా చేయాలి, దానికన్నా పెద్ద సినిమా చేయాలంటే రన్నింగ్. నేను ఎలా చూడండి, నేను నా క్యారెక్టర్ ఎలా ఉంది, సినిమా బాగుంది లేదా అది చూస్తాను. అంటే నా క్యారెక్టర్ భలే ఉందని చాలు, ఇంక నాకు అది నెక్స్ట్ లెవెల్. నేను ఆర్టిస్ట్, ఇందాక చెప్పానే ఎస్ఆర్ గారు చెప్పినట్టు, నేను ఆర్టిస్ట్ని, హీరోని కాదు. ఆర్టిస్ట్గా నా క్యారెక్టర్ ఎలా ఉందో చూస్తాను అంతే. అది హీరో అవ్వచ్చు, క్యారెక్టర్ అవ్వచ్చు. సో ఆ రేంజ్ సినిమా ఉంటుంది ఇది, కానీ వేరే జానర్. అది చూస్తారు కదా సినిమాని, ఇది ఒక ఫ్యామిలీ, ఒక వైఫ్ అండ్ హస్బెండ్స్, ఒక లవర్, ఒక డిఫరెంట్ స్టోరీ. ఇది మీరు ఎంజాయ్ చేస్తారు 100%. డైరెక్టర్ గారు సరే, ఈ మూవీకి సత్యం రాజేష్ గారిని పొలిమేరకు ముందు అనుకున్నారా, లేకపోతే పొలిమేర 1-2 చూశాక ఈ క్యారెక్టర్ తీసుకుందాం అనిపించిందా? సత్యం రాజేష్ గారు అంత ముందే ప్రపంచానికి తెలుసు కదండి, అంటే ఆ పులిమేరకు ముందే తెలుసు కదా. అలాగే నాకు తెలుసు, ఆయన నటన తెలుసు. పులిమేర 1 చూశాను, షాక్ అయిపోయాను, అయ్యింది. సరే అలా ఎప్పుడైనా కలవాలి ఆయన్ని అని ఒక మంచి పాజిటివ్ ఇంప్రెషన్ నేను ఫీల్ అయ్యాను. తర్వాత ఈ కథ అనుకున్న తర్వాత, ఈ కథకి అంటే కొంచెం ఆ లో ప్రొఫైల్లో ఉండే యాక్టర్ ఎవరు అని ఆలోచిస్తున్నప్పుడు ఒకరోజు సడన్గా, అంటే నేను పులిమేర చూసి పర్సనల్గా నా వరకు నేను ఎవరికి చెప్పవసరం లేదు, ఒక రైటర్గా, ఒక డైరెక్టర్గా, ఒక సినిమా లవర్గా ఒక యాక్టర్ని నేను ఫీల్ అయ్యాను. కాబట్టి అది నా సబ్కాన్షియస్లో ఉండిపోయింది. ఆయన ఉండడం, ఆయన ఈ క్యారెక్టర్కి నాకు కనెక్ట్ అవ్వడం, నాకు ఐడియా రావడం ఆ టైంకి వచ్చింది. తర్వాత ఆలోచించుకున్నా, నా రైటర్తో, మా ప్రొడ్యూసర్ గారితో డిస్కస్ చేసాం. పర్ఫెక్ట్ అన్నారు. ఎందుకు ఏంటి అనేది క్యారెక్టర్ వైజ్ ఆలోచిస్తే పర్ఫెక్ట్ అనిపించింది. ఇమ్మీడియట్గా నెక్స్ట్ అప్రోచ్ అయ్యాం ఆయన్ని. సత్యం రాజేష్ గారు సరే, అంటే మీ పొలిమేర 1-2 మళ్ళీ నెక్స్ట్ ఈ మూవీ, నెక్స్ట్ కామెడీ మూవీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేకపోతే కంటిన్యూటీ ఉంటుంది? నెక్స్ట్ కామెడీ మూవీ చేస్తానండి. ఆల్రెడీ ఒకటి మాటలు నడుస్తున్నాయి, ఆల్మోస్ట్ కథ అంతా ఓకే అయిపోయింది. బట్ ప్రాబ్లం మీరుందా చెప్పారు, అంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చిన తర్వాత సినిమాను కొంచెం సీన్ టు సీన్ కొంచెం బాగా కామెడీ రాసి వాళ్ళు ఎక్కడ అది చెడిపోకుండా బాగా చేయాలని చెప్పి ఆల్రెడీ టీం రాస్తుంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ అండి. అది ఎవరు యాక్టర్స్ ఎవరెవరని ఇంకొక 1 మంత్లో చెప్తాను. అది చాలా పెద్ద, అంటే బడ్జెట్ పరంగా, ఆర్టిస్టుల పరంగా, కామెడీ పరంగా అన్ని విధాలుగా అది మంచి సినిమా. అది కామెడీ చేస్తాను 100%. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ గారు హాయ్ సార్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారు. సో ట్రైలర్ అయితే చాలా బాగుంది. Thank అండ్ you. నెక్స్ట్ ఇందాక మాట్లాడినప్పుడు బడ్జెట్ ఎక్కడ ఓవర్ఫ్లో అవ్వలేదు, ఇంకా తక్కువలో అయిందని చెప్పుకున్నారు. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు సార్? అంటే జనరల్లీ ఎక్కడైనా కొన్ని సినిమాలకు ఓవర్ఫ్లో అయిపోయింది అన్న ఫీల్ వస్తుంది. ఆయనే ప్రొడ్యూసర్ గారు అక్కడ ఎందుకు ఓవర్ఫ్లో అయిపోతుందండి? అది
కాస్ట్ కంట్రోల్ దగ్గర. అంతే, అది ఇక్కడ చేసాం. ఓకే, అంటే ఎక్కడ సార్ అది? ఓవరాల్గా టోటల్గా ఓకే. దట్ బేసిక్గా నేను ప్రీవియస్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేశాను నేను ప్రీవియస్. అదే చెప్పాను. ఆ టిప్స్ చెప్తే నెక్స్ట్ సినిమాలకు వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. అదే ప్రీవియస్ నేను ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా, ప్రొడక్షన్ కంట్రోలర్గా, అంటే ఒక ప్రొడక్షన్ మేనేజర్ నుంచి నేను గ్రో అయ్యాను. అలా డైరెక్టర్ అయ్యాను. మోర్ దెన్ 20 మూవీస్కి నేను ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేశాను. డైరెక్టర్ అవ్వాలని వచ్చాను, అందులోకి వెళ్ళాను. ఎందుకు వెళ్ళాను అనేది డైరెక్టర్ అయిన తర్వాత తెలిసింది దాని వాల్యూ ఏంటి అనేది. అన్ని సంవత్సరాలు అక్కడ వర్క్ చేయడం వల్ల ఆ ఎక్స్పీరియన్స్ని నేను ఇక్కడ పెట్టడం, అలాగే మేబీ అలాగే అయ్యి ఉండొచ్చు. అలాగే అందరూ నాకు సపోర్ట్ చేశారు. విత్ ఆల్ టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ సపోర్ట్తోనే అది జరిగింది. నేను ఒక్కడిని అనుకున్నా కూడా చేయలేను. నేను కాస్ట్ కంట్రోల్ చేయాలని నేను అనుకుంటాను, ఆయన అనుకుంటారు ప్రొడ్యూసర్ గారు. దానికి మాకు మా టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరూ సపోర్ట్ చేయాలి. అలా అందరూ చేశారు. నేను అనుకున్న దానికి అది జరిగింది. అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. దర్శక దురంధర యుగంధర, మీకు ఎగ్జైట్మెంట్ ఇష్టమా, ఎంటర్టైన్మెంట్ ఇష్టమా? ఎగ్జైట్మెంట్ ఇష్టమా, ఎంటర్టైన్మెంట్ ఇష్టమా? సినిమా అంటే నవ్వించాలి కదా సార్. ఎంటర్టైన్మెంట్లో కూడా ఎగ్జైట్మెంట్ ఉండాలి. లేకపోతే అలా ఎగ్జైట్మెంట్ అంటూ లేకపోతే ఏ జోనరు పనికిరాదు. అందాల ఎస్తర్ గారికి మీరు డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు. మీకు ఈ క్యారెక్టర్ నచ్చిందా, ఇంతకుముందు సినిమాలో క్యారెక్టర్ నచ్చిందా? నాకు ప్రతి క్యారెక్టర్ నచ్చితేనే నేను ఒప్పుకుంటానండి. నేను చేసే ప్రతి క్యారెక్టర్ నాకు నచ్చితేనే, నాకు హార్ట్కి మైండ్కి రెండింటికి ఒక కనెక్ట్ అవుతే మాత్రమే నేను ఒక సినిమా కానీ ఆ క్యారెక్టర్ కానీ ఒప్పుకుంటాను. సో నేను చేసే ప్రతి సినిమాది ప్రతి రోల్ నాకు అంతవరకు నచ్చితే మాత్రమే నేను తీసుకుంటాను. ఓకే, ఈ టెనెంట్ అంటే ఒక చిన్న ఇది అద్భుత కంటెంట్తో ప్రేక్షకుల మదిగదిలో రెంట్కి దిగిన టెనెంట్. ఈ సినిమాతో తెలుస్తుంది డైరెక్టర్ గారు యుగంధర్ గారి టాలెంట్. స్క్రీన్ ప్లే స్క్రీన్ ప్లే ఉంటుందేమో ఎక్సలెంట్. నిర్మాత చంద్రశేఖర్ రెడ్డికి పాయింట్ అయిపోయింది. ఆయన రాశారా, మీరు రాశారా? నేను రాశాను. ఎందుకంటే నాకు లిరిక్ అంటే ఆయనే. నాకు అదే కల్లో అయినా ఎల్లో అయినా లిరిక్ గా సార్. ఫీడ్బ్యాక్, మీ సినిమాకి ఫీడ్బ్యాక్ 1 సెకండ్. హీరోయిన్ డీసెంట్, సక్సెస్ అవుతుందేమో 100%. మార్వెలస్ దర్శకుల మూమెంట్. దిస్ ఇస్ టెనెంట్, దిస్ ఇస్ వెంకట్, డైలాగ్ రైటర్. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ డైలాగ్ రైటర్, ఐఎమ్ వెంకట్ బొమ్మిన. మీ మనసు కమ్మన. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో డైరెక్టర్ గారు 3 క్యారెక్టర్స్ని అయితే హైడ్ చేశారన్నారు కదా, వాళ్ళకి అంటే సత్యం రాజేష్ అన్న చెప్పారు చాలా వణికిపోతామని. అసలు ఎలా ఉండిపోతుంది ఆ 3 క్యారెక్టర్స్ని ఎందుకు హైడ్ చేశారు? అది ఎందుకు హైడ్ చేశారు? వణికిపోతారని ఇప్పుడు చెప్తే మీరు ఎక్కడ వణికిపోతారని చెప్పి అది థియేటర్లో వణికిద్దామని. అంటే వాళ్ళు ముగ్గురు చాలా క్రూషియల్ రోల్ ప్లే చేయబోతున్నారు. అంతేగా, అది హైడ్ చేశారు. కాదు, వణకడంలో చాలా రకాలు ఉంటాయి. భయంతో వణుకుతారు, రక్తితో వణుకుతారు, నవ్వుతూ వణుకుతారు. అన్ని రసాల్లోనూ వణుకడం అనేది కామన్ అండి. సో వీళ్ళు వణికిస్తారో అది ఏ రసం అనేది సినిమాలో తెలుస్తుందండి. సార్ టెనెంట్ అంటే తెలుగులో కౌలుదారు అంటే మరి మీరు ఆ పాయింట్ ఎందుకు పెట్టారు? ఇంట్లో కౌలుదారు ఎవరు, ఓనర్ ఎవరు? అదే అంటే కౌలుదారు అంటే మన అద్దెకు ఉండేవాళ్ళు కాదండి. మీరు టెనెంటే. ఎట్లా ఈ ఎత్త మీద మీరు టెనెంటే అంతేగా. అదే మరి సినిమాలో ఎట్లా అంటారు మరి వీళ్ళందరూ అదే టెనెంట్స్ అనేవాళ్ళు టెనెంట్స్ లాగే కాకుండా మనకు తెలియకుండా కూడా మన లైఫ్లోకి వచ్చి మన లైఫ్ని కెలికేసి వెళ్ళిపోతుంటారండి. అది మన ఇంట్లోనే కాదు, మన జీవితంలో అద్దెకున్నా కూడా ప్రమాదం. అదే. థ్యాంక్ యూ అండి. అన్న మర్యాద యుగంధర్ అన్న, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ హ్యాండ్. అవును, హాయ్ అండి. హాయ్ అన్న. సో మీ ఫస్ట్ క్యారెక్టర్ అనుకున్నాను, ఆలోచిస్తా. ఓకే, మీ ఫస్ట్ మూవీ ఇప్పుడు కాక ఇంకెప్పుడు. సో దాంట్లో కొన్ని యూత్కి కావాల్సిన ఎలిమెంట్స్, రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. మరి ఈ సినిమాలో మాకు ట్రైలర్లో చూపించినంత వరకు అయితే సస్పెన్సే కనిపించింది. అండ్ యూత్కి కావాల్సిన ఆ ఎలిమెంట్స్ ఏమన్నా సినిమాలో చూడబోతామా? అండ్ ఎస్తర్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఆవిని కూడా ఏమన్నా దాచి రొమాంటిక్గా ఏమన్నా? అంటే చందు గారు, మీకు కావాల్సింది రొమాన్స్ ఒకటే అని, యూత్ అందరికీ రొమాన్సే కావాలని మీరు అనుకోండి, మీ అభిప్రాయమా? లేదు సార్, మామూలుగా యూత్
మీ ఫస్ట్ మూవీలో అవి ఉన్నాయి కదా, సెకండ్ మూవీలో కూడా నాకు ఫస్ట్ మూవీలో ఇంకోటి కూడా ఉంది, ఏంటి సార్? ఫ్యామిలీ ఎమోషన్, అదే దీంట్లో లవ్ కనబడుతుంది ఎమోషన్, కనబడుతుంది సార్. ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉన్నాయి కదా. కనబడుతుంది సార్. అంటే మీరు యూత్కి అది అవసరం అని అన్నారు కదా, అంటే మీరు యూత్ కాబట్టి మీకు అదే కావాలని, యూత్ అందరికీ అదే అవసరం అని మీరు అనుకుంటున్నారా? అంటే వాళ్ళు నాలానే యూత్ కదా సార్, అందుకని యూత్కి రొమాన్స్తో పాటు అన్నీ ఉన్నాయి ఇందులో. ఓకే, థ్యాంక్ యూ సార్. రొమాన్సే కాకుండా యూత్ తెలుసుకోవాల్సినవి, నేర్చుకోవాల్సినవి, అంటే ఇప్పుడు కాక ఇంకెప్పుడులో ఒకటే చెప్పాను, ఏది చేయాలంటే ఎప్పుడు చేయాలో అప్పుడే చేయాలి, కాదు ఇప్పుడు కాక ఇంకెప్పుడని చేస్తే ఎలా సంకనాకిపోతారనేది అందులో చెప్పాను, ఎలా ఇబ్బంది పడతారనేది. అలాగా యూత్ పేరెంట్స్ చెప్పిన మాట కానీ, మన అనుకున్న వాళ్ళు చెప్పిన మాట కానీ వినకపోతే దానివల్ల ఎలా ఎఫెక్ట్ అవుతారు అనేది కూడా ఉంది ఇందులో. అంటే రొమాన్స్ ఎంత అవసరమో ఇది కూడా అంత అవసరం. అది ఉంది, ఇది ఉంది. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ అడుగు, పర్లేదు అడుగు అడుగు. జోక్ చేస్తా, అడుగు పర్లేదు, అడిగితే జోక్ అడుగు. ఓకే, అంటే పొలిమేర 1, పొలిమేర 2, సో ఇవి ఒక హర్రర్ థ్రిల్లర్ ఈ జానర్లో మీరు సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ టెనెట్ సెలెక్ట్ చేసుకోవడానికి కూడా అదే రీజనా, ఇదేదో సక్సెస్ ఫార్ములా నాకు వర్కౌట్ అవుతుంది అదే? అది హారర్, ఇది కాదు. అది 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 నేను సెలెక్ట్ చేసుకోలేదు, ఆ కథ నన్ను సెలెక్ట్ చేసుకుంది, ఈ కథ కూడా నన్ను సెలెక్ట్ చేసుకుంది. సో అది దీని వేరు వేరు కథ. ఇది అందరూ లవ్ స్టోరీ ఉంటుంది, ఫ్యామిలీ ఉంటుంది, చాలా ఉంటుంది కదా స్టోరీ, అది వేరే కదా. బట్ ఇది దానికి దీని వేరే వేరే జోనర్స్. కొత్త కాన్సెప్ట్ అనేది నన్ను బాగా నచ్చే పాయింట్. ఎందుకంటే ఇప్పుడు నేను ఉన్నట్టుండి ఇప్పుడు సడన్గా నేను ఫైట్లు, యాక్షన్లు, సాంగ్స్, డ్యాన్స్లు నా వల్ల కాదు. బికాస్ ఆల్మోస్ట్ అవిడ రియలీ అవన్నీ చేసేవాడిని 25 years ముందు. అయితే 20 years ఇండస్ట్రీకి వచ్చి నేను ఈ రోజుకి ఈ December 19 20 years అయిపోతుంది. సో అప్పుడైతే చేసేవాడిని. ఇప్పుడు జస్ట్ ఒక చిన్న కాన్సెప్ట్ బేస్డ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చేస్తే జనాలకి నచ్చే సినిమాలు చేయాలి నా కోరిక అంతే. అన్న పొలిమేర 1, 2 చేశారు కదా, సో టెనెట్ కూడా 1, 2 అలా ఏమన్నా? ఉండదు ఎందుకంటే ఉండదు టెనెట్ 1, 2 ఉంది, సినిమాకి ఎండ్ అయిపోతాం. ఓకే డన్, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. అడగండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో అది నా మచ్ సక్సెస్ ఎవ్రీబడి. కింద లెక్క. ఐ ఫీల్ ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. ఎస్ టెనెంట్ లాంటి ఒక వన్ మోర్ థింగ్, ఒక్క నిమిషం. ఈ సినిమాలో ఎంతమందిగా ఉన్న అంత అందంగా ఉన్న మంజుష, థ్యాంక్ యూ సో మచ్. సీరియస్లీ మొన్న కూడా చెప్పా, Last లాస్ట్ టైం punch కూడా కదా? చెప్పా. నువ్వు సీరియస్లీ చాలా బాగా చేస్తావు యాంకరింగ్ నువ్వు. Thank థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ టైం కూడా చెప్పాను నేను నీకు. ఓకే, అలా ఇప్పుడు నవ్వుతుంటా. థ్యాంక్ యూ సో మచ్ సత్యం రాజేష్ గారు. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్. టెనెంట్ ట్రైలర్ అయితే అదిరిపోయింది. ఐఎమ్ ష్యూర్ జనాల్ని సినిమా కోసం వెయిట్ చేసేలాగే ఉంది ట్రైలర్ కూడా. సో మేము సాంగ్స్ కోసం, రిలీజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్, కీప్ రాకింగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ దిస్ ట్రైలర్ లాంచ్. అండ్ ట్రైలర్ లాంచ్ చేసిన మా గెస్ట్లకి వన్స్ అగైన్ హార్ట్ఫుల్ థ్యాంక్స్. అండ్ ఎస్ థ్యాంక్ యూ సో మచ్